హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు తోటకూరతో పకోడీ ఏ విధంగా వేసుకోవాలో చూసుకుందాం. నేనైతే 2 కట్టలు తోటకూర శుభ్రంగా సన్నగా తరిగి కడిగి పెట్టుకున్నాను. ఒక అరకిలో శనగపిండి, 3 రెమ్మలు కరివేపాకు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, సాల్ట్ వేసి ఇవి మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. సాల్ట్ కూడా రుచికి సరిపడినంత నేనైతే ఒక అర స్పూన్ వేసుకున్నాను. అరకిలో శనగపిండి, అర స్పూన్ సాల్ట్, మనం తరిగిన తోటకూర కూడా వేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. ఆకుకూరలు ఏదో ఒక విధంగా తినాలండి. తినని వాళ్ళు ఎట్లా మనకు నచ్చిన విధంగా ట్రై చేయండి. అంటే ఒట్టి తోటకూర అని పప్పు వేసి పద్దాక తినలేరు కదా, ఒట్టి పప్పు తోటకూర. అందుకని నేను ఇట్లా ఏదో ఒక విధంగా చేస్తూ ఉంటాను. తోటకూర ఫ్రై ఒకసారి, వట్టిగా మనం ఉల్లిపాయ గోంగూర వండుకున్నట్టు తోటకూర ఒకసారి, ఇట్లా పకోడీ వేసుకున్నప్పుడు కూడా 2 కట్టలు తోటకూర వేసుకుంటే ఆకుకూరలు ఎట్లన్నా మనం తినగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఇష్టపడిన వాళ్ళకి ఏదో ఒక డిఫరెంట్గా ట్రై చేసి ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి బాగా వేడయ్యాక పకోడీ అయితే వేసుకుంటున్నాను. మనకి ఇష్టం ఉంటే వీటిలో పచ్చి పల్లీలు కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేసుకొని ఈ తోటకూర ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని మొత్తం పకోడీలాగా వేసుకోవచ్చండి. మాకైతే పల్లీలు పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి నేను వేయలేదు. ఇవి మరి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి వేసుకొని ఇంకో వైపుకి కూడా తిప్పి కాల్చుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. పకోడీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా రెడీ అయిపోయిందో. ఎంతో రుచిగా ఉండే తోటకూర పకోడీ రెడీ చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇంకొక వాయి కూడా వేసుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ కాకుండా ఈ విధంగా తోటకూరతో కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలైతే ఈ పకోడీ టమాటో కెచప్ వేసుకొని తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే అట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. వేడివేడిగా ఎంతో రుచిగా ఉండే తోటకూర పకోడీ అయితే రెడీ అయిపోయింది. నేను మిగిలిన పిండి కూడా వేసేసుకుంటున్నాను.
మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ తోటకూర పకోడీ అయితే మీరు చేసుకొని ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.